ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సబ్స్క్రైబర్స్కి, నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. పండుగ ఎలా మొదలైంది, దాని విశిష్టత గురించి చెప్పుకుందాం. ఆపలేరు. దానికి ఎదురెళ్ళడం ఎవరికీ సాధ్యపడే విషయం కాదు. పురాణాల ప్రకారం తెలుగు సంవత్సరాలు 60, తెలుగు మాసాలు 12. మాసము అంటే నెల అని అర్థం. తెలుగు నెలల్లో మొదటిది చైత్రమాసం. చైత్రమాసంలో మొదటి రోజున అంటే పాడ్యమి రోజున కృతాయుగంలో ప్రారంభమైందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఆ రోజున 2025 మార్చి 30 ఉగాది పండుగ జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది, దాని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. ఉగాది అంటే యుగానికి ఆరంభం. యుగం ప్లస్ ఆది, యుగాది. ఇది కాస్త కాలక్రమేణా ఉగాదిగా మారింది. ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. అంటే ఆ సంవత్సరం పేరుతో ఉగాది పండుగ మారింది. ఈ ఏడాది అంటే క్రోధీనామ సంవత్సరం మార్చి 29 ముగుస్తుంది. ఆ తర్వాత మార్చి 30 నుంచి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమైంది. ఉగాది పండుగ రోజు అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణం ఉంటుంది. దీని ద్వారా కొత్త సంవత్సరం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, పంటలు ఎలా పండుతాయి, ఏ రాశి వారికి ఎంత మేరకు అనుకూలంగా ఉంటుంది, దేశంలో జరిగే విశేషాలు, వర్షాలు ఎలా పడతాయి, ఇలా భవిష్యత్తులో అంచనా వేస్తూ పంచాంగంలో ఉన్న విషయాలు భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తారు. వ్యక్తిగత గోచర ఫలితాలు, గ్రహగతులు వంటి విషయాలు తెలుసుకోవడం వలన ఏమైనా గ్రహ పరిహారం చేయవలసి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉగాది పండుగ వెనుక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఉగాది అంటే ఉగా అంటే నక్షత్ర గమనం అని, జన్మ అంటే ఆయుష్ అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్నులకు మొదటి రోజునే ఉగాది మారిందంటారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడే కలియుగం మొదలైందని, త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం. ఈరోజు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడని పురాణాల్లో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజే ఉగాదని అంటారు. మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజుని సింహాసనాన్ని అధిష్ఠించాడనేది ఒక కూడా ప్రచారంలో ఉంది. మన సాంప్రదాయంలో ఏ పండుగ చూసినా ఆది ప్రకృతి ముడిపడి ఉంటుంది. అందులోనూ ఉగాది అయితే దాన్ని ఏ కాలంలో చూసినా ప్రకృతి ఆధారంగానే కనిపిస్తుంది. వసంత ఋతువు వచ్చిందంటే తెలియని పండుగ పచ్చడి ఒక ఔషధం. ఉగాది నాటికి చెట్లు చుట్టుపక్కల ఏ చెట్టును చూసినా లేత ఆకులతో పచ్చగా కనివిందు చేస్తూ ఉంటుంది. ఆ సంతోషం కోయిల పాటల్లో, నెమలి నాట్యాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఆటల్ని చూసి మనసు పరవశించిపోకుండా ఉండగలదా? హిందువులు పండుగ సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి జరుపుకుంటారు. ఉన్నంతలో ప్రతి పండుగ సాంప్రదాయంగా జరుపుకోవాలి. దీని ద్వారా పిల్లలకు పండుగలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది. అప్పుడు భవిష్యత్ తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను భద్రంగా అందించిన వాళ్ళమవుతాము. నూతన సంవత్సరము అంటే జనవరి 1 జరుపుకుంటారు. అది కాదు, మన తెలుగు ఉగాది. ఈరోజు మనము ఘనంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.